కాకుండా డబ్బు మీదో మనుషుల మీదో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల మీదో లేకపోతే రాజకీయం మీదో ఇలాగా మనుషులు ఆధారపడుతూ ఉంటారు. కానీ ఈ భక్తి అనేది ఏంటంటే, ప్రార్థన అనేది ఏంటంటే దేవుని మీద ఆధారపడి బ్రతికేది. దేవునికి ప్రార్థన చేస్తూ బ్రతికేది. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు, లేకపోతే దేవుడు నాకు సహాయం చెయ్యాలి అని కోరుకోవడం. ఏది కావాలన్నా దేనికోసమైనా దేవుడికి ప్రార్థన చేయటం, దేవుడు ఇస్తాడు అని నమ్మటం. ఇది విశ్వాస జీవితం అంటారు. అంటే దేవుని మీద నమ్మకంతో బ్రతకటం చాలా బాగుంటుంది. దేవుని మీద విశ్వాసంతో బ్రతకటం చాలా బాగుంటుంది. ప్రార్థనా జీవితం ఇంకా చాలా బాగుంటుంది. ప్రార్థన ఆలకిస్తాడు, అడిగేవి తప్పనిసరిగా ఇస్తాడు. ప్రార్థించే వాటిని ఇస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. చాలా బాగుంటుంది. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకి వెంటనే జవాబు ఇచ్చేస్తాడు. కొన్ని ప్రార్థనలకి వెంటనే జవాబు ఇవ్వకపోయినా ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. అంటే నేను నీకు ఇది చేస్తాను అని వాగ్దానం ఇస్తాడు. ఏదో ఒక రోజు ఆ వాగ్దానం నెరవేరుతుంది. అబ్రాహాముకి బిడ్డనిస్తానని చెప్పాడు, కానీ వెంటనే ఇవ్వలే. కానీ వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయంగా నీకు ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు తన చిత్తమైన సమయంలో ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీలకి ఆహారం అడిగితే ఆహారం ఇచ్చాడు, వెంటనే వచ్చేసింది. మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు, వెంటనే సమాధానం వచ్చేసింది. శత్రువు మీద జయం అడిగితే వెంటనే జయం ఇచ్చాడు. నీళ్లు కావాలంటే వెంటనే నీళ్ళు ఇచ్చాడు. కానీ కనాను దేశం మాత్రం వెంటనే రాలేదు. దానికి 40 సంవత్సరాలు పెట్టింది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్తాను, కనాను దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కానీ అది వెంటనే రాలేదు. ఒక 40 సంవత్సరాలు టైం పట్టింది. 40 సంవత్సరాలు పట్టినా దేవుడు వాళ్ళకి ఇస్తానన్న మాట ప్రకారం, వాగ్దాన ప్రకారం ఆ పాలు తేలు ప్రవహించే దేశం ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యంగా ఇచ్చినా అది కూడా మన మేలే. అర్జెంటుగా ఇచ్చినా అది మన మేలే. ఏదైనా మన మేలు కొరకే ప్రతిదీ దేవుడు చేస్తాడు. అది ఈ విశ్వాస జీవితంలో, ఈ ప్రార్థనా జీవితంలో దేవుడు చేసేటువంటి విధానాలు చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. విశ్వాసం లేనిది ఏంటంటే లోకంలో డబ్బు మీదో, పని మీదో, ఉద్యోగం మీదో, మనుషుల మీదో, తల్లిదండ్రుల మీదో, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీదో ఆధారపడి ప్రతిరోజు బతకాలి. వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు దూరం అవుతారో మనకు తెలియదు. కొన్నిసార్లు డబ్బు కూడా మనకు సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు. వాటిలోనైనా నిరాశ ఉంటుందేమో, కానీ ఈ విశ్వాస జీవితంలో మాత్రం నిరాశలు ఉండవు. దేవుడు తప్పనిసరిగా సంతోషమిస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు.